మీరెలా చెప్పారండి? పోయి నీవే నీళ్ళు వదులుకుంటున్నాడని అర్థం. నా కొడుకు పెళ్ళి ఈ పిల్లతోనే జరుగుతుంది. పప్పను తినిపోదువు రారా అని గణపతిని కూడా పిలుస్తాను. నాన్నా ఏడ మేసాలు దూతున్నాడు నాన్న. లుంగిలోదంటూ ఎగేసుకునేటోడి కాడా సరిగ్గా అంగీలు కూడా ఉండవురా. ఆడి ఏమైనా దూకొని బాధరా. అమ్మ విద్య, నువ్వు ప్రారంభించు. ఏ ఉద్దేశంతో అంగప్రదక్షిణాలు చేశారమ్మా? పూజారి గారు, ఇది నా కోరిక కాదు. ఆంటీ గారు తన మనసులో ఏం కోరుకున్నారో అది జరగాలని అమ్మవారికి విన్నవించుకుంటూ అర్చన చేయించండి. మంచిదమ్మా. ఇందు ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అమ్మ విద్య, ఈ రోజుల్లో నీలాంటి నిస్వార్థపరులు కోటికొక్కరుంటారు. అల్లుడు అట్టసూత్రం ఏంటి? సాక్షాత్ అమ్మవారే మా అమ్మ కోసం పొర్లిదండాలు పెట్టినట్టు అనిపించింది మావయ్య. అన్నయ్య చెప్పింది కరెక్ట్. మేమొకటి అనుకుని వస్తే ఇక్కడ ఇంకొకటి జరిగింది. ఏమనుకున్నారు? మాకు కోరికలుంటాయి కదా మాస్టారు. ఏ లక్కీ, ఏంటో చెప్పండమ్మా. ఏం లేదంటే చిన్నప్పుడు మా అమ్మతో పాటు నేను అన్ని మొక్కులు చెల్లించేదాన్ని. అప్పుడు అలా ఎందుకు చేస్తున్నానో తెలీదు. తెలిసేసరికి అమ్మలేదు. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మే గుర్తొచ్చింది. క్షణం కూడా ఆలోచించకుండా అమ్మ కోసం అంగ ప్రదక్షిణలు చేయాలనిపించింది. ఓం క్షీరోదన్న ప్రదేశేషు వెళ్ళొస్తాం మాస్టరు. నీ పెళ్లి గురించి అమ్మవారిని అడుగుదామని. పద. అక్క ఇంతకీ ఏం కోరుకున్నావు? అమ్మవారి విగ్రహాన్ని కాని అవతారాన్ని కళ్ళారా చూడలేదు అనుకున్నాన్రా. సారీ చెప్తున్నాను కదా నిధి. నాకు నీ సారీలేమీ అవసరం లేదు. నేనింకెప్పుడు బయటికి రాను. సారీ. ఎవరు నువ్వు? నీకు అన్నయ్య వలస అవుతానులే. అదంతా నిధి చెప్తుందిలే గాని నా మీద కోపంగా ఉన్నట్టున్నారు. అసలు నేను కదా మీ మీద కోపంగా ఉండాల్సింది. మా మీద కోపమా? మేమేం చేశాం? మీరేమో ఫ్రెండ్స్ అంటారు, బయట చూసేవాళ్ళేమో లవర్స్ అనుకుంటారు. నన్ను బెదిరిస్తున్నారు. మమ్మల్ని లవర్స్ అనుకుంటే నిన్నెందుకు బెదిరిస్తున్నారు? నిన్న మీరు కలిసిన షాపు నాకు తెలిసిన వాడిది. ఆ ఆదినారాయణ గారి అమ్మాయిని బాయ్ ఫ్రెండ్ని నువ్వే కలుపుతున్నావు కదా, సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది, ఆదినారాయణ గారికి పంపిస్తాను అని అన్నాడు. పంపించాడా? 20,000 అడిగాడు పంపకుండా ఉండాలంటే. అది నీకోసం ఇచ్చేశాను. అంటే
ఇప్పుడు నువ్వు నన్ను 20,000 అడుగుతున్నావు కదా? హా, అనుమానం పుట్టాకే ఆడవాళ్ళు పుట్టారని ఎప్పుడో చదివా. నిన్ను చూస్తే నాకు అర్థమైంది. నిజమే. హ, నువ్వు నమ్మవని వీడియో కూడా తీసుకొచ్చాను. కంగారు పడకండి, అక్కడ డిలీట్ చేయించానులే. మరేంటి సంగతి, ఏమంటారు? నా దగ్గర 5,000 ఉన్నాయి. కార్తీక్, నీ దగ్గర? నా దగ్గర కూడా 5,000 ఉన్నాయి. మరి ఇంకో 10,000 సంగతి ఏంటి? 2 days టైం కావాలి. సర్లే, కావాల్సిన అమ్మాయివి కదా. నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు. నిన్ననే ఆదినారాయణ గారికి తెలిసిన అతని కూతురు ఒకరిని లవ్ చేస్తే ఆ అమ్మాయిని ఏమనలేదు, కానీ వాడి కాళ్ళు చేతులు మాత్రం విరగ్గొట్టించాడు. అవునా? హాస్పిటల్లో ఉన్న అతని ఫోటో కూడా ఒకటి మన దగ్గర ఉండాలి. అవసరం లేదు. పర్లేదు, చూడు. బాయ్ అండి. ఇలాంటి పెరికి వాళ్ళు ఫ్రెండ్షిప్ కి కూడా పనికిరారనేది. ఉన్న ఒక్క ఫ్రెండ్ కూడా నీ వల్ల దూరం అయ్యేలా ఉన్నాడు. నేనేనా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అరే ఇవ్వు, చెప్తా. ఇది నా నంబర్. ఇది సేవ్ చేసుకుని మిగతా అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేయి. నీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి, సరేనా? జాగ్రత్త, ఉంటాను. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి అమౌంట్ ఇవ్వండి. అలాగే మన ఫైనాన్స్ రూల్స్ కూడా వాళ్ళకి చెప్పండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. రండి 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 సార్, కూర్చోండి కూర్చోండి. టీ కాఫీ ఏమైనా తాగుతారా? అబ్బే వద్దు మురళి. నానా, నమస్కారం ఆదినారాయణ గారు. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం. కూర్చోండి. మీరలా దిగొత్తుంటే తిరుపతి వెంకన్న స్వామి వారాలు ఇవ్వడానికి నడుచుకొస్తున్నట్టుగా ఉంది నారాయణ గారు. అదంతా మీ అభిమానం అంటే. నిజమే అనుకోండి. ఈరోజు మా ఊడి పుట్టినరోజు. అక్కడ వెంకన్న స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నారాయణ గారిని పలకరించి మా వాడికి ఆశీర్వాదాలు ఇప్పిద్దామని తీసుకొచ్చానండి. చూడండి, కాళ్ళ మీద అడితే మీరేమనుకుంటారేమో అని వినయంతో ఎలా కూర్చుండిపోయాడో. వెళ్ళరా, అన్నయ్య గారు ఏమనుకోర్లే. దీర్ఘాయుష్మాన్ భవ. మీరింకా శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారేమో అనుకున్నాను నారాయణ గారు. అన్నా అనకపోయినా కళ్యాణ యోగం ఉంటే కళ్యాణం జరగకుండా ఆగదులేండి. యోగం లేని వాళ్ళకి ఎన్ని దీవెనలున్నా జరగదు. మీ కోడలు కరెక్ట్గా చెప్పింది నారాయణ గారు. మీరు ఫీల్ అవ్వను, మనసులో ఏం ఎట్టేసుకోను అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అన్నయ్య మంచి కోరి చెప్పేది, అన్నయ్య మనసులో ఏం పెట్టుకోరు, చెప్పేయండి. మనం చెప్పేది మీ అన్నయ్యకి ప్రాణానికి ప్రాణమైన కూతురు గురించే. ఎంత కాదన్న బాధ ఉంటది. పర్లేదు, చెప్పండి. మీరు మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేయకపోయినా పర్వాలేదు. చుట్టుపక్కల నాకున్న పేరు వల్ల మా ఊడికి కూడా మంచి సంబంధాలే వస్తున్నాయి. నాకు మీలాంటి మంచి మనిషితో బంధుత్వం ఉంటే బావుంటుంది అని చిన్న స్వార్థం వల్ల మీ సంబంధం కుదుర్చుకోవాలని అనుకుంటున్నామండి. నాంచడం నాకు నచ్చదు. అసలు విషయం ఏంటో చెప్పండి. నాకు కూడా నారాయణ గారు, ఆడపిల్ల గురించి కదా, చెప్పేటప్పుడు ఎక్కడ చిన్న పదం తప్పుగా మాట్లాడినా బాగోదు అని ఆచితూచి మాట్లాడుతున్నాను.
మగపిల్లాడు 100 తప్పులు చేసినా వెంటనే మర్చిపోతుంది సమాజం. అదే ఆడపిల్ల తెలియక ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం వేలెత్తి చూపిస్తారు. అంటే ఇప్పుడు మీ అమ్మాయి తప్పు చేసిందని కాదండి. మేము గుడిలో పూజ చేయించడానికి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ సంబంధం వాళ్ళు మీ అమ్మాయికి ఏం మాయమాటలు చెప్పారో తెలియదు గాని మీ అమ్మాయిని నీళ్లతో ముద్దగా తడిపేసి ఎర్రటి ఎండలో బండరాళ్ల మీద దొర్లిస్తూ అంగ ప్రదక్షిణలు చేయిస్తూ కనిపించారు. అదా సంగతి. మీరొచ్చే ముందే తడిచిన బట్టలతో ఇంటికొచ్చింది. మరి గట్టిగా అడగలేదా వదినా? నెమ్మదిగానే అడిగాను. గట్టిగా అడిగితే వదిన పెత్తనం చేస్తుందని అనుకుంటుందేమోనని. అవకాశం ఉంది. ఇంతకీ ఏం చెప్పింది? గుడికి వెళ్ళానని మాత్రమే చెప్పింది. మీరు కొంచెం ఆపుతారా? మీరు చెప్పేది నిజమా వీరేశం గారు? నాకు వయసు మీద పడింది గాని చత్వారం అయితే రాలేదు మురళి. అనుమానం ఎందుకు? విద్యనే పిలుస్తాను. విద్యా, విద్యా! వస్తున్నాను వదినా. విద్యా, నీతో ఆ మాస్టారు ఫ్యామిలీ అంగ ప్రదక్షిణాలు చేయించారా? వాళ్ళు చేయించలేదు వదినా, నేనే చేస్తానని చెప్పాను. ఎందుకమ్మా? ఆ మాస్టర్తో నీ పెళ్లి జరగాలనా? మాస్టర్ వాళ్ళమ్మ మొక్కుకున్నారట. పెద్దావిడని ఆ మొక్కు నేను తీర్చాను. అలా చేసే ముందు మీ నాన్నగారి పరువు గురించి కొంచెం ఆలోచించావా? తను ఏం చేసినా నాన్న ఏమి అనరు అని ధైర్యం అత్తయ్యా. మీరందరూ మీ అమ్మాయి మీద కోప్పడాలని నేను చెప్పలేదండి. ఆ మాస్టర్ ఫ్యామిలీతో జాగ్రత్తగా ఉంటారని చెప్పడానికి వచ్చాను. వాళ్ళు మాటలతో మాయసేస్తారు. అప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవడానికి వేరే మార్గం లేక ఆ అమాయకురాలు దొరికిందని కోడలిగా చేసేసుకుంటే లక్ష్మీదేవి వచ్చేసినట్టే అని పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. ఈ రోజు పొర్లు దండాలు పెట్టించారు, రేపు నిప్పుల్లో నడిపిస్తారు. నువ్వు ఉండవే. ఇంతలా చెప్పినాక కూతుర్ని కంట్రోల్లో ఎట్టుకోరా ఏంటి? ఎంత కాదనుకున్నా వాళ్ళు మా రక్త సంబంధీకులే. వాళ్లతో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు, అప్పులోళ్ళు మా ఇంటి మీద అడిపోతారు. రేపు మీ అమ్మాయిని అడ్డం పెట్టుకుని అప్పుల వాళ్ళని మీ ఇంటి మీదకి తోలారంటే కట్టడానికి మీ ఆస్తులు నా ఆస్తులు కూడా సరిపోవు. డబ్బులు పోతే పోతాయండి. మేం డబ్బుల గురించి ఆలోచించాం, పరువు గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఇంకెక్కడ పరువే? పొర్లు దండాల్లో కలిసిపోలేదు. బాగా చెప్పావక్క. మనవి పరువు కోసం బ్రతికే కుటుంబాలు, వాళ్ళవి దులిపేసుకుపోయే కుటుంబాలు. మన పరువు ఎంత తీస్తే అంతగా మనం వాళ్లకు లొంగి వాళ్ళ దారిలోకి వస్తామనే వాళ్ళు చూస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ కుటుంబమే దొంగల కుటుంబం. నేను చెప్పాల్సింది చెప్పాను నారాయణ గారు. ఇక మీ పరువు మీ చేతుల్లోనే ఉంది. వెళ్ళొస్తామండి. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. వేరే సంబంధాలు తొందరెట్టేస్తున్నారు. ఇంకా సూతావేంట్రా? పద, వెళ్ళొస్తామండి. పదవే. గౌరీ, ప్రసాదం ఇవ్వా? దేవుడి ప్రసాదం అమ్మా.
పద. ఓవా! ఏం జరుగుతుందన్నయ్య ఇక్కడ? ఎవరో వచ్చి మన పిల్ల గురించి ఇలా చెప్తుంటే మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇదంతా నీ వల్లే విద్య. మావయ్య గారి ముందు కూర్చోడానికే భయపడేవాళ్లు పరువు పోతుందేమోనని మావయ్య భయపడేలా మాట్లాడి వెళ్లారు. ఇలా చేసే ముందు ఈ ఇంటి పరువు గురించి అసలు ఆలోచించవా? నీ వెనక పెళ్లి కావాల్సిన ఇంకో ఆడపిల్లుందని మర్చిపోయావా? ఇన్ని రోజులు నా చెల్లి తప్పు చేయదని నేను, నన్ను అడగకుండా ఏ పని చేయదని నాన్న గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ నోట ఈ నోట పాకి అందరికీ తెలిసేలోపే ఏదో ఒకటి చేయండి అన్నయ్య. పెళ్లి చెయ్యాలి. అది జరగకేగా ఇన్ని తిప్పలు. ఇంకా మాస్టారు గోస్టారు అని ఆలోచించకుండా అయినోళ్లలోనే మీ అక్కనిచ్చి పెళ్లి చేస్తే మంచిది. ఇంత జరిగినా మీరు మౌనంగా ఉన్నారేంటి మావయ్య? ఈ రోజు వాళ్ళ మాటలకి కరిగిపోయి పెద్దావిడంటూ జాలిపడి అంగ ప్రదక్షిణాలు చేసింది. రేపావిడ కన్నీళ్లు పెట్టుకుందని మాస్టారు ఫీల్ అయ్యారని గుళ్ళో పెళ్లి చేసుకుందామనగానే తల ఊపుకుంటూ ఎక్కడ వెళ్ళిపోతుందోనని నాకు భయంగా ఉంది మావయ్య గారు. వదిన, నేను చదువు మాత్రమే నేర్చుకోలేదు, సంస్కారం కాదు. మా నాన్న తలదించుకునే పని నేను ప్రాణం పోయిన చేయను. మరిప్పుడు పరువు పోలేదాకా? అమ్మా విద్య, నీకు చదువు లేదని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఎందుకంటే నీకున్న తెలివితేటల ముందు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు. నిన్ను నిధిని కలిపే అన్నాడా? నిన్నొక్కదాన్నేనా? అలాగే నేను తలదించుకునే పని చేయవనే నమ్మకం నాకు చాలా ఉందమ్మా. మనింట్లో వాళ్లే కాకుండా బయట వాళ్ళు కూడా నీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలమ్మా. ఏంటి నాన్న అది? నువ్వు ఆ మాస్టర్ని మర్చిపోవాలమ్మా. మంచి కుటుంబం అని ఆశపడ్డావు, అమ్మ ప్రేమ దొరుకుతుందని ఆనందపడ్డావు, నీకు దూరమైన చదువు నీ దగ్గరకు వస్తుందని సంబరపడ్డావు. కానీ అవేమీ జరగవనిపిస్తోందమ్మా. ఇంక నువ్వు ఆ సంబంధం మీద ఆశలు పెట్టుకోకమ్మా. వాళ్ళకి మాట నేనే వెళ్ళి చెప్పొచ్చు, లేకపోతే అన్నయ్య వెళ్ళి చెప్పొచ్చు. కానీ నిన్ను నీ అమాయకత్వాన్ని చూసి వాళ్ళకి ఆశ చావకపోవచ్చు. అందుకే ఒక పని చేయమ్మా, నువ్వు మాస్టర్ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అమ్మగారిని గుడికి రమ్మని చెప్పి మా నాన్న మీ ఇంటికి కోడలుగా పంపించడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు అని, ఇది జరగని పని అని, మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని వాళ్ళకి నీ మాటగా ఆ దేవుడి సమక్షంలో చెప్పు. అప్పుడే వాళ్ళు మన ఇంటికొచ్చే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం కానీ చెయ్యరమ్మా. అంత గట్టిగా నువ్వు చెప్పలేనంటే చెప్పమ్మా, నేనే స్వయంగా వెళ్ళి చెప్పొస్తాను. కాకపోతే నా మాట కాస్త కఠినంగా ఉంటుంది, నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. నేను మాట్లాడిన మాటలు నీ మనసుని గాయపరిచుండొచ్చు, కానీ నేనేం మాట్లాడినా ఈ ఇంటి పరువు కోసం, నీ క్షేమం కోసమే విద్య. విద్య ఆ మాత్రం అర్థం చేసుకోలేదా ఏంటి పద్దు? నాన్న మాటలు వింటుంటే
నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నా జన్మలో ఆ మాస్టారు సంబంధం ఒప్పుకోరు అనిపిస్తోందక్కా. పాపం నువ్వు. రాబందులు చనిపోయాక పీక్ తింటాయని మా టీచర్ చెప్పింది. మీరు మాత్రం అత్తని బతికుండగానే పీక్ తింటున్నారు. అక్కో ఇదన్నావా? మన తొట్టింపుడు భాస్కర్ లేడు, వాళ్ళ సన్న కొడుకు పెళ్ళంట. అవునా? ఈ మధ్యనే కదరా వాడిది ఇంజనీరింగ్ అయింది. అవునక్క, ఇంకా ఆడికి 25 కూడా రాలా. నీకు గుర్తుందో లేదో, వాడు ఏడుస్తుంటే చిన్నప్పుడు నువ్వే ఎత్తుకొని ఆడించేవాడివి. ఇప్పుడు వాడి మీద అక్షతలు కూడా చల్లుతున్నావు. కాని నువ్వు మాత్రం ఆ సరోజ వేలు పట్టుకోవు. అదేమో నీకోసం అలాగే ఉండిపోతుంది. ఇంకెన్ని రోజులురా ఇలాగా? దేనికైనా టైం రావాలి కదక్కా. ముందు అల్లుడు పెళ్లి గాని, ఆ తర్వాత చూద్దాం. నువ్వు మారోరా. విద్యరా. హలో ఆంటీ, నేను విద్యని. చెప్పమ్మా విద్య. తిన్నారా ఆంటీ? తినేశానమ్మా. నువ్వు? తిన్నారా ఆంటీ? టాబ్లెట్స్ వేసుకున్నారా? లేదమ్మా, వేసుకోవాలి. ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవునా ఆంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రేపు గుడికొస్తారా? అలాగేనమ్మా. సరే ఆంటీ, టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకండి. సరేనమ్మా. ఉంటారా ఆంటీ? మంచిది. చూసావరా, విద్య ఎంత ప్రేమగా మాట్లాడిందో. నా టాబ్లెట్స్ గురించి కూడా అడిగింది. అక్క, ఆ అమ్మాయి పేరెత్తగానే నీ మొహం గణపతి గడి మొహం తగిలిగిపోతాయక్క. గణపతి, గణపతి, గణపతి. ఏంటత్తయ్య అంత సంబరపడిపోతున్నారు? పెంచిన గానీ ఒక 500 ఎక్కువ పెంచారా? యా, పెంచిదే. అది కూడా లాక్కొని కట్టంలో జమేసుకుందామనా? గణపతి, విద్య ఫోన్ చేసిందిరా. రేపు నన్ను గుడికి రమ్మంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలట. ఏదో మా నాన్న పెళ్లికి ఓకే అన్నాడు అత్తయ్య అని ఫోన్ చేసినట్టు హడావిడి చేస్తున్నావు కదమ్మా. ముఖ్యమైన విషయం, అది కూడా నాతో మాట్లాడాల్సింది ఏముంటుందిరా? నిజమే కాని అది శుభవార్త అనుకుంటే ఎలా అమ్మా? అక్క, ముందే అప్సెక్ను మాట్లాడేందుకు? పుట్టిన ఘడియలట్ట అంటే మరి అట్టగే అనేసుకుంటారు. తమ్ముడని కూడా చూడరు. చచ్చా, సిగ్గులేని జన్మలు. మీ బావ ఒప్పేసుకున్నాడరా? పళ్ళికిలించడం కాదురా, ఈ సంబంధం కుదిరి మనం వాళ్ళ ఇంటికి మళ్ళీ తాంబూలాలు పట్టుకెళ్తే జనం నీకంటే గట్టిగా నవ్వుతారు. కరెక్ట్గా చెప్పావురా సినిబామర్ది. మీ అమ్మ ఆశపడినట్టు నిజంగా ఈ సంబంధం గానీ కుదిరితే నేను మాత్రం రాను రోయ్. నాకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ. చా, అవునా? గణపతి ఇంటి అల్లుడైతే కోట్లు వస్తాయి కదా, నీ కట్టిన డబ్బులు నీకు ఇచ్చేద్దారనుకున్నాను. ఆ ఇంటికి రానోడివి, ఇంకా అలా సొమ్మేం తీసుకుంటావులే. అవునా? సరే అయితే వస్తాను. ఆత్మాభిమానం అన్నావు? జోకేశానన్నయ్య. నేను జోకే చేశా తమ్ముడు. అగా తొందరగా వెళ్ళి పడుకో, రేపు పొద్దున్న గుడికి వెళ్ళాలి. అల్లుడు, వీళ్ళు కదలరా కానీ మనమే కదులుతాం బా. రోజు రోజుకి మీ ఇంట్లో వాళ్ళకి నా మీద గౌరవం భయం తగ్గిపోతున్నాయే. నన్నేం చేయమంటారు? నువ్వేం చేయొద్దు గాని ముందు గదిలోకి రా. నువ్వు గుర్తొస్తే నాన్న బాధపడతారని ఏ లోటు రాకుండా చూస్తూ వచ్చానమ్మా. కానీ ఇప్పుడు నన్ను చూసుకోవడానికి వచ్చిన వారు, నేను చేసుకోవాలనుకున్న మాస్టారు నన్ను చేసుకోవడానికి వీల్లేదని నాన్న చెప్తుంటే నువ్వుంటే బాగుండేదనిపిస్తుందమ్మా. చిన్నప్పటి నుంచి ఆ పని ఈ పని చెప్పేవాళ్ళు.
అన్నీ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకు చదువు చెప్పేవాళ్ళు నా జీవితంలోకి రావాలని కోరుకున్నా అర్థం చేసుకోవడం లేదు. పుస్తకం పట్టేవాడు పుస్తకడితే చాలనుకున్నా నా చిన్న కోరికను మన్నించలేదెందుకమ్మా? అమ్మా